హలో హాయ్ వ్యూయర్స్, వెల్కమ్ టు SH ప్రాపర్టీస్. ఒకటి నేషనల్ హైవే నుంచి సెకండ్ బిట్ ఒకటి సేల్కి వచ్చిందండి. ఇది సో చాలా తక్కువ ధరలో, చాలామంది రిక్వెస్ట్ చేసేది ఏంటంటే తక్కువ ధరలో ల్యాండ్ కావాలి అని చెప్పేసి. సో నేషనల్ హైవే నుంచి ఇది సెకండ్ బిట్. ఇది మనం చూసేది లొకేషన్ ఇది. సో వీడియో మొత్తం క్లారిటీగా చూడండి, మీకు మొత్తం ఇన్ఫర్మేషన్ అంతా నేను ఇందులో అయితే ప్రొవైడ్ చేస్తాను. సో రూట్ మ్యాప్తో సహా ఉంటుంది, కొంచెం లెంత్గా ఉంటుంది వీడియో. సో వన్ మోర్ థింగ్ గైస్, మీకు ఫ్రెండ్స్కి కానీ రిలేటివ్స్ కానీ ఎవరైనా ప్రాపర్టీస్ రిలేటెడ్ ఉంటే వాళ్ళకి షేర్ చేయండి. కొత్తగా ఛానల్ విజిట్ చేస్తే సబ్స్క్రైబ్ చేసుకోండి. సో ఇదండి, ఇక్కడ నుంచి అయితే మనకి రోడ్ ఉంటుంది, రోడ్ యాక్సెస్ అయితే ఉంది లోపలికి. ఇది నేషనల్ హైవే, మనకి బీజాపూర్ టు గుల్బర్గాకి వెళ్ళే నేషనల్ హైవే ఇది. నేషనల్ హైవే నెంబర్ 50 ఇది. సో ఇక్కడ నుంచి లోపలికి వెళ్ళడానికి ఇదివే. సో ఇది మనకి కర్ణాటక స్టేట్లో వస్తుంది ఇది. సో నేషనల్ హైవే నుంచి సెకండ్ బిట్, అక్కడ మనకు ముందు ఆ షెడ్లు కనిపిస్తున్నాయి, అక్కడ నుంచి ల్యాండ్ స్టార్ట్ అవుతుంది. అక్కడ వరకు అరౌండ్ ఒక 400 మీటర్స్ ఉంటుంది ఈ వే. సో అక్కడ నుంచి అది స్టార్ట్. సో లోపలైతే మనకి 2 బోర్లు ఉన్నాయి, 2 బావులు ఉన్నాయి. వాటర్ సోర్స్ అయితే బాగానే ఉంది, వాటర్కి ఎలాంటి ప్రాబ్లం లేదు. ఎలా కల్టివేట్ చేశారు, ఏ పంటలు పండిస్తున్నారు అనేది కూడా నీకు ముందు క్లోజప్లో వీడియోలో చూపిస్తాను. మోస్ట్లీ అయితే వరి, మొక్కజొన్న, పత్తి పండిస్తున్నారు వీళ్ళైతే ప్రజెంట్. సో రెడ్ సాయిల్, బ్లాక్ సాయిల్ 2 మిక్స్. ఒక సాయిల్ అయితే బాగుంది, చాలా బాగుంది, అది కూడా క్లోజప్లో చూపిస్తాను. సో టైటిల్ అయితే క్లియర్, టైటిల్ డాక్యుమెంట్స్ అయితే ఫార్వర్డ్ చేశారు మనకి. మోస్ట్లీ అయితే అక్కడ మనకి పహాని అయితే మ్యాండేటరీ ఉండాలి, ఫామ్ 10 అక్కడ కర్ణాటకలో మ్యాండేటరీ. సో అవి అయితే నాకు ఫార్వర్డ్ చేశారు. సో మనము అడ్వాన్స్ వెళ్ళే ముందు అయితే డెఫినెట్గా అయితే మనము పేపర్స్ చెక్ చేసుకొని వెళ్ళాలి. కాసరా పహాని చెక్ చేసుకొని వెళ్తే కొంచెం సేఫ్ సైడ్. సో వాటర్ వల్ల అవి కనిపించేవి, అవి వాటర్ అందులో స్టోర్ చేసుకొని వీళ్ళు పంపింగ్ చేసుకుంటున్నారు. సో వాటర్ సోర్స్ అయితే బాగుంది, ల్యాండ్ సాయిల్ కూడా చాలా బాగుంది, బ్లాక్ అండ్ రెడ్. సో బ్లాక్లో పండించేది, సాయిల్లో పండించేది పత్తి పంట అందులో పండిస్తున్నారు. ఇంకా రెడ్ సాయిల్ అయితే వరి అలాంటిది పండిస్తున్నారు. సో మనకైతే ఇది చాలా దగ్గర, గుల్బర్గా నుంచి అయితే అరౌండ్ ఒక 40 కిలోమీటర్స్ అలా వస్తుంది. అక్కడ నుంచి మనకి కనెక్టివిటీ కూడా చాలా బాగుంటుంది. మీకు హైదరాబాద్ నుంచి వచ్చేవాళ్ళు కానీ వేరే ఇతరత్ర ప్రాంతాల నుంచి వచ్చే వాళ్ళకు కూడా నేను ఫైనల్గా రూట్ మ్యాప్ కూడా మీకు చూపిస్తాను. నేను ఎక్కడి నుంచి ఎలా వచ్చామో, ఎలా వస్తే బాగుంటుంది అని చెప్పేసి. మనకి హైదరాబాద్ నుంచి అయితే ఇక్కడ వరకు అరౌండ్ ఒక 220 కిలోమీటర్స్ 30 కిలోమీటర్స్ చూపిస్తుంది. అది నీకు రూట్ మ్యాప్లో మీకు చూపిస్తాను నేను. సో ప్రజెంట్ అయితే జస్ట్ లొకేషన్ చూడండి, వ్యూ ఎలా ఉందని. ఇగో ఇక్కడ నుంచి స్టార్ట్ అవుతుంది మనకి. అక్కడ వాటర్ అవన్నీ అయితే మనకు వాటర్ స్టోర్ చేసుకొని అందులో వీళ్ళు అక్కడ నుంచి పంపింగ్ చేసుకుంటున్నారు, అందులో డంప్ చేస్తున్నారు, అక్కడ నుంచి పంపింగ్ చేసుకుంటున్నారు. సో ఇదంతా చుట్టూ ఎన్విరాన్మెంట్ ఇలా ఉంటుంది. సో మోస్ట్లీ ఇక్కడ నియర్ బై అన్ని కల్టివేట్ ల్యాండ్సే ఉన్నాయి. సో ఇది ఇందులో నుంచి మనకు వెళ్ళడానికి ఇదివే. సో ఇక్కడైతే చెరువులు లాంటివి, గుట్టలు లాంటివి, ఫారెస్ట్ లాంటివి ఏమీ లేవు. సో టైటిల్ అయితే చూడడానికి అయితే బాగుంది, టైటిల్ అయితే క్లియర్గానే ఉంది. సో ఇది బోరు, ఇక్కడ నుంచి వాళ్ళకు కొంచెం క్లోజప్లో చూడండి. ఇది బోరు, ఇక్కడ నుంచి పంపింగ్ చేస్తున్నారు, ఆ చెరువులోకి డంప్ చేస్తున్నారు. ఒక బావిలా తీసి ఇందులో డంప్ చేస్తున్నారు. ఇందులో ఒక బావి సైడ్ కొన్ని బావులు ఉన్నాయి, అక్కడ నుంచి ఒక దగ్గర డంప్ చేసుకొని అక్కడ నుంచి పంపింగ్ చేస్తున్నారు. వాళ్ళకి ఏదైతే పంటకి ఏదైతే అవసరం ఉన్నాయో అక్కడి వరకు వాళ్ళు ఇక్కడ నుంచి పంపింగ్ చేసుకుంటున్నారు. సో ప్రతిదానికి రోడ్ కనెక్టివ్ మధ్యలో కొన్ని రోడ్స్ వేసుకున్నారు పోవడానికి రావడానికి. సో చూడడానికి కూడా లోపల ఎన్విరాన్మెంట్ కూడా చాలా బాగుంది. సో ఇందులో ఇక్కడైతే వర్క్ చేయడం వర్కర్స్కి వాళ్ళకి ఆల్రెడీ షెల్టర్స్ కూడా ఉన్నాయి. ఆ షెల్టర్స్ స్టార్టింగ్లో చూసినవి షెల్టర్స్, ఆ క్లోజప్లో కూడా ముందు చూద్దాము. వాళ్ళ వర్కర్స్కి షెల్టింగ్ కావడానికి, ప్లస్ ఓనర్స్ కూడా ఎప్పుడైనా విజిట్ చేస్తే వాళ్ళు కూడా ఒకవేళ స్టే చేస్తే స్టే చేయడానికి కూడా అక్కడ రూమ్స్ వేశారు. సో పంట అయితే న్యాచురల్గా చాలా బాగున్నది. ఇక్కడ నుంచి రోడ్స్ ఇలా బందోబస్తుకున్నాయి. సో ల్యాండ్స్ సాయిల్ అయితే ఇలా ఉంటుంది. సో వాటర్ వాళ్ళు స్టోర్ చేసినవి అలా ఉన్నాయి.
ఇది మనకు టైప్ ఆఫ్ ల్యాండ్ ఇది రెడ్ సాయిల్. ఇట్లాంటి మనకు కల్టివేట్ చేసిన ఇది వరి కొంత ప్లస్ మొక్కజొన్న కొంత పత్తి కొంత వేశారు. సో డిఫరెంట్ పంటలు అయితే వేశారు వీళ్ళు. క్రాప్ కూడా బాగానే వస్తుంది. ఇలా రోడ్స్ కూడా ఉన్నాయి. ఇది ఆల్రెడీ క్రాప్ వచ్చిందని వీళ్ళు కట్ చేశారు. ఇది ప్యాడ్ ఇదంతా. సో బాగా వచ్చింది క్రాప్ కూడా, ఇది చాలా ఎక్సలెంట్గా వచ్చింది. సో చూస్తే మీకు కూడా కనిపిస్తుంది ఇది ఎలా వచ్చిందని చెప్పేసి. సో ఇదండి నేచర్ ఆఫ్ ల్యాండ్, టైప్ ఆఫ్ ల్యాండ్ ఇలా ఉంటుంది. సో మనకి హైదరాబాద్ నుంచి ఎంత వస్తుంది, డిస్టెన్స్ ఎలా ఉంటుంది అనేది అది కూడా మనం ఒకసారి ఇక్కడ కొంచెం ముందర చూద్దాము. మీకు గ్రాఫ్లో కూడా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. మనకు హైదరాబాద్ నుంచి వచ్చే వాళ్ళకి ఇలా రూట్లో ఇట్లా రావాలి అని చెప్పేసి అది కూడా చెప్తాను. సో గుల్బర్గా అంటే మోస్ట్లీ పాపులర్ సిటీ ఇక్కడ దగ్గర అయితే. సో అక్కడ నుంచి ఒక 40 కిలోమీటర్స్ రేడియస్లో ఉంటుంది. ఇది జేవర్గి తాలూకాలో ఉంటుంది. ఇది జేవర్గి నుంచి ఇక్కడ వరకు ఒక 8 కిలోమీటర్స్ ఉంటుంది. జేవర్గి తాలూకాలో ఉన్నది ఇది ల్యాండ్ అయితే. సో నేషనల్ హైవేకి దగ్గర కాబట్టి కొంచెం బెటర్ అని చెప్పేసి నేను ఇది పోస్ట్ చేస్తున్నాను. ఒకసారి మనము మ్యాప్ కూడా చూద్దాము ఎక్కడి నుంచి ఏడు వరకు అని చెప్పేసి. ఇక్కడ నుంచి ఇది లొకేషను ప్రజెంట్ అయితే. మీకైతే అది లొకేషను మనకి ఎక్కడి నుంచి ఏంటి అని చెప్పేసి ఇక్కడ ఒకసారి మనం మ్యాప్లో కూడా చూసుకోవచ్చు. బీజాపూర్ టు ఇదే నేషనల్ హైవే నెంబర్ 50 ఇది. సో ఇక్కడ నుంచి తాండూరు నుంచి కొంతమంది రావచ్చు. మోస్ట్లీ అయితే మనకి వయా పరిగి నుంచి ఇది రూట్ నేను పెట్టింది రూట్ మ్యాప్. సో ఇక్కడ మనకి సిటీ అవుట్కట్స్ నుంచి వచ్చే వాళ్ళకి ఎక్కడి నుంచి రావాలని చెప్పేసి మనం కూడా ఇక్కడ చూడవచ్చు డిస్ప్లేలో. సో కొంచెం ముందుకు వస్తే మనకు సిటీ పరిగి వయా మనకి కొడంగల్ నుంచి నేను పెట్టాను. ఇది అరౌండ్ అయితే మనకు 221 కిలోమీటర్స్ అలా వస్తుంది ఇక్కడ నుంచి అయితే. సో మ్యాప్ కూడా మనకి క్లియర్ కట్గా చూసుకోవచ్చు ఇది. సో ఇదండి డిస్టెన్స్ అయితే. ఇంకేమైనా నేను టోటల్గా అయితే డిస్క్రిప్షన్ పార్ట్లో క్లియర్ కట్గా మెన్షన్ చేస్తాను. ఏమైనా డౌట్స్ ఉంటే give a call to us. We'll definitely provide all the details. Thank you for watching. We'll meet in the next video. Until then, bye bye guys.